గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క థాట్ ఏంటి అంటే దెబ్బకి సెటిల్ అయిపోవాలి. ఏం చేస్తే నేను సెటిల్ అయిపోతాను. సెటిల్మెంట్ రకరకాల స్టేజ్లో ఉంటుంది. అయితే దేనికది సెటిల్మెంట్? ఒక పిల్లవాడు కాలేజ్ టైం అయిపోయింది అంటే కాలేజ్ ముగించేసుకున్నాడు, అతని విద్యాభ్యాసం అక్కడ కంప్లీట్ అయిపోయింది. అప్పుడున్న స్టేజ్కి అప్పుడు అతనున్న సర్కిల్కి అక్కడ ఒక జాబ్ వస్తే, ఒక మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోయాను అనుకుంటాడు. కానీ అది కొంతసేపే ఉంటుంది. దాని తర్వాత అతను తిరుగుతున్నటువంటి సర్కిల్స్ని బట్టి అక్కడి నుంచి ఇంకొక సెటిల్మెంట్ కోరుకుంటాడు. అలా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అతను అనుకున్న స్టేజ్కి సెటిల్ అవ్వడం అంటే ఎలా? ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి, డిజైర్స్ ఉండాలి కూడా. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి లగ్నానికి, ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా ఈ ఫలానా సాధన చేయడం ద్వారా, ఫలానా దానం చేయడం ద్వారా, లేదా ఫలానా మంత్రజపం చేయడం ద్వారా మీ జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ, ఇక్కడ మనం చేసేది ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి నార్మల్గా ఉన్నాడు, కానీ నార్మల్గా ఉన్న వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే రోజు ఒక సాధన చేస్తాడు. ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో, జిమ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటాడు. అంటే ఎలా అయితే వర్కౌట్ చేసి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటాడో, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అతని కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి థింక్ చేస్తూ, ట్రై చేస్తూ, అతని జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీస్ని, ఏ గ్రహాల యొక్క ఎనర్జీని పెంచుకుంటే, ఏ గ్రహ సంబంధించినటువంటి దోషాన్ని తగ్గించుకుంటే దెబ్బకి సెటిల్ అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి నుంచి, ఒక్కొక్క లగ్నం నుంచి చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ చెప్తాను. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, కొన్ని పాటించవలసి ఉంటాయి. అవన్నీ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మొదలు పెడదాం. వృషభ లగ్నం ఆరు వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. మరి ఈ రాశి వారు దెబ్బకి సెటిల్ అవ్వాలి, ఎందుకంటే మన కాన్సెప్ట్ ఇదే కదా. కాబట్టి ఏం చేస్తే సెటిల్ అవుతారు అనే విషయం మనం తెలుసుకుందాం. ఈ సెటిల్మెంట్ అనేటువంటిది ఒక దగ్గర ఆగేది కాదని చెప్పి మనం తెలుసుకున్నాము. అంటే ఒక దాంతో అయిపోయేది కాదు. ఒక వ్యక్తి ఒక సెటిల్మెంట్ని ఒకసారి 50,000తో పోల్చుకుంటే, అదే వ్యక్తి కొన్ని రోజులు గడపంగానే 1 lakh, 1.5 lakhతో అంచనా వేసుకుంటూ ఉంటాడు. సో ఎప్పటికప్పుడు అతని అప్డేట్స్, అంటే అప్డేట్ అవ్వాలి కూడా, లేకపోతే మనకు రోజు గడుస్తున్నటువంటి ఖర్చులు, పెరుగుతున్న ఖర్చులు, మనం దాంతో పోటీ పడలేం, వెనకబడిపోతాం. రైట్. ఇప్పుడు వృషభ లగ్నం వారికి, వృషభ రాశి వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటో చెప్తాను నేను మీకు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఓపిక. వెయిట్ చేయడం, ఓపిక చాలా గొప్ప ఆయుధం. వీళ్ళు గొడ్డులా కష్టపడతారు. వీళ్ళు వృషభానికి నిజంగానే గొడ్డులా కష్టపడతారు వీళ్ళు. అసలు మనం ఆశ్చర్యపోతాం, ఏంటి అసలు ఇంత కష్టపడతారేంటి, అసలు వీళ్ళు ఇంత వర్క్ చేస్తారేంటి, అసలు వీళ్ళకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది. ఓపిక, విపరీతమైన ఓపిక అండి వృషభం వారికి. అయితే ఇక్కడ సెటిల్మెంట్ అనే దాన్ని మనం దేంతో పోలుస్తామంటే, లోకం అంతా కూడా అతనికి ఒక చక్కటి ఉద్యోగము లేదా వ్యాపారము, నిరంతరం ధనం ఎక్కడా ఆగకుండా వచ్చేదాన్ని సెటిల్మెంట్గా అనుకుంటూ ఉంటారు. కానీ అది ఒకటే కాదు, సెటిల్మెంట్ అనేవి ఇంకా చాలా ఉంటాయి. వివాహం అవ్వాలి, పిల్లలు పుట్టాలి, లేకపోతే సొసైటీలో ఒక గుర్తింపు, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. బట్ అందరూ కోరుకునే దాని పాయింట్లో నేను చెప్తానండి మీకు. ఇప్పుడు
వీళ్ళకి సర్వసాధారణంగా సెటిల్మెంట్స్ అనేవి వ్యాపార యోగం కనుక మీ జాతకంలో ఉందా, వ్యాపారం సెటిల్ అయినట్టుగా ఇంకా దేంట్లో సెటిల్ అవ్వలేరు వృషభం వారు. ఎందుకంటే ఇక్కడ 2వ స్థానాధిపతి అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో బుధుడు అయ్యాడు. ఇక్కడ పంచమం, అదే బుధుడికి పంచమ స్థానం కూడా వచ్చింది. ఈ పంచమ స్థానం కూడా రావడం వల్ల ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి బుధుడు గనక బాగున్నాడా సంతానం కలగగానే విపరీతమైన సెటిల్మెంట్ కూడా వచ్చేస్తుంది వీళ్ళకి. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏమి చేసుకుంటే, అంటే ఏ మంత్ర సాధన చేస్తే, అమ్మవారిని ఎలా మనం ఆరాధన చేస్తే, ఏం చేస్తే మనకి ఏ మంత్రం మన నోట్లో, ఏ నామం మన నోట్లో నిరంతరం స్మరిస్తూ ఉంటే మనం సెటిల్ అవుతాం అనే విషయం మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మీరు స్మరించవలసినటువంటి నామము గుర్తుపెట్టుకోండి. లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ చేయండి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది ప్రతి రాశి వారు చేయొచ్చు, బట్ వీళ్ళకి మరింత ఎక్కువగా ఫలితం ఇస్తుంది ఇది. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నామంతో పాటు ఈ ఫస్ట్ లైన్తో పాటు దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని పర్టికులర్గా మీరు ఓం నమో విష్ణవే నమః, ఓం నమో విష్ణవే నమః, అదేవిధంగా ఓం మహాలక్ష్మ్యై నమః, ఈ 2 నామాలు మీరు నిత్యము స్మరిస్తూ ఉండండి. ఏమవుతుందంటే మీకు ఇది కేవలం ఈ నామం జపిస్తూ ఇంట్లో పడుకుంటానండి నాకు సెటిల్ అయిపోతానంటే ఎవరు, ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి అమ్మవారి శక్తిని విచారణ చేయడం మొదలుపెట్టండి. ఈ నామం చేస్తూ ఉండండి. మీరు డే బై డే, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ మీరు ఎలా డెవలప్ అవుతారో చూస్తూ ఉంటారు. మీ కళ్ళతో మీరే చూస్తారు. అమ్మవారి శక్తి అంత గొప్పది. అలాగే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి మంత్ర సాధన ఎంత అవసరమో, మనలో మనం కృతజన్మలో చేసినటువంటి కర్మలు తొలగిపోవడానికి దానం కూడా అంతే అవసరం. అయితే ఈ దానము 3 రకాల దానాలు ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు ఏమిటా 3 రకాల దానాలు, ఏమి ఇవ్వాలి అంటే, 1 గుర్తుపెట్టుకోండి, 1 బియ్యం ఇవ్వాలి. నీకు సందేహం కలగొచ్చేవండి, బియ్యము దానం ఇవ్వడం కంటే కూడా నేను ఎవరికైనా సరే అన్నం ఫుడ్ కోసం అలమటించే వాళ్ళకి అన్నాన్ని ఇవ్వవచ్చు. అయితే దానికి నేను ఇవ్వడం ద్వారా మీకు ఏం లభిస్తుందో కూడా మీకు క్లియర్గా చెప్తాను. సింపుల్గా ఏం లేదు, ఒకళ్ళ ఆకలి తీర్చడం అంతకంటే గొప్పది మరొకటి లేదు. ఇవ్వచ్చు హ్యాపీగా. దానివల్ల వాళ్ళ ఆకలి తీరుతుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, పుణ్యం కూడా వస్తుంది. కానీ ఈ పుణ్యం నెక్స్ట్ జన్మకి తోడ్పడుతుంది. ఈ జన్మలో కొంతవరకు వస్తుంది దాని ఫలితం. కానీ గ్రహస్థితిలో మన జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క దోషం సెటిల్ అవ్వకపోవడానికి గల గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోవాలంటే మాత్రం ఆలయంలో ఉన్న పురోహితుడికి, అది కూడా నిత్యము గాయత్రి జపం చేసే పురోహితుడికి మాత్రమే ఇవ్వండి. మరోలా అనుకోకండి నేను చెప్తున్నటువంటిది. అడగండి, ఏమండి మీరు గాయత్రి చేస్తారా? ఎందుకంటే చాలామంది వాళ్ళకి కొంతమంది చెయ్యని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, అందరూ అనట్లేదు, చాలామంది చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయరు. మరి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి నేర్పించే వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అలా ఉండిపోతుంది. అది వాళ్ళ గాయత్రి చేయాలంటే కూడా ఎంతో పుణ్యం ఉండాలి, ఎంతో పుణ్య సాధన ఉంటే కానీ గాయత్రి జపం చేయలేరు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉందో తీసుకునే వ్యక్తి ఆ గ్రహ సంబంధించిన దోషాన్ని తీసుకుంటున్నాడు, ఇది బాగా అర్థం చేసుకోండి. అందుకని అతను గాయత్రి చేయడానికి మరి ఆయన కూర్చొని చేస్తున్నాడుగా అన్ని గంటల సేపు వెచ్చిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దానంతో పాటు దక్షిణ కూడా ఇవ్వండి. మీరు ఇస్తేనే అతను కూర్చొని గాయత్రి చేయడానికి, మరి కూర్చొని ఖాళీగా కూర్చొని అన్ని గంటల సేపు గడుపుతున్నాడు కదా, మరి అతనికి ఎలా వెళ్ళాలి ఫుడ్కి కానీ ఇంట్లో గడవడానికి కానీ? అందుకని అతను గాయత్రి కోసం మీరు డబ్బులు ఇస్తున్నారు. అంటే మీ యొక్క ఏదైతే మీరు పే చేస్తున్నారో, దక్షిణ ఇస్తున్నారో, ఆ దక్షిణ కూడా ఇంతని ఫిక్స్ ఏమి ఉండదు. ఒక వ్యక్తి ఒక రా తీసుకుంటారు, అయ్యా మీద నా దగ్గర డబ్బులు లేవు స్వామి, నేను ముందే కష్టాల్లో ఉన్నానంటే కరుణించిన వాడు బ్రాహ్మణుడు కాదు, గుర్తుపెట్టుకోండి.
లేకపోతే ఆయన ఆయన ఇది బాగాలేకపోతే ఆయన ఇంతసేపు కూర్చోవాలి కదా, నాకు ఎంతో కొంత ఇవ్వండి తీసుకుంటారు. కొంతమంది 100 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు దక్షిణ. ఇది దానంతో పాటు. అది వాళ్ళ వాళ్ళ తత్వాలను బట్టి, వాళ్ళకున్న శక్తిని బట్టి, వాళ్ళకు ఇచ్చేవాడి శక్తిని బట్టి, తీసుకునే వాళ్ళ శక్తిని బట్టి ఉంటుంది. సో ఆ రకంగా ఖచ్చితంగా గాయత్రి చేసే వాళ్ళకి మాత్రమే దానం ఇవ్వండి. బియ్యం దానంగా ఇవ్వండి, కందులు దానంగా ఇవ్వండి. అలాగే మీరు ఇవ్వవలసిన మరొక దానం శనగలు దానంగా ఇవ్వండి. ఈ దానం ఏ రోజులు ఇవ్వాలి? ఆదివారం బియ్యము ప్లస్ వైట్ కలర్ క్లాత్, శనగలు ప్లస్ ఎల్లో కలర్ క్లాత్, గురువారం నాడు శనగలు ఎల్లో కలర్ క్లాత్, అండ్ అలాగే కందులు రెడ్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. కొన్ని ప్రదేశాల్లో మనకి ఇవ్వడానికి బ్రాహ్మణులు ఉండరు. గోవులు ఉన్నాయనుకోండి, గోవుకి ఇవి పెట్టకండి. క్యారెట్స్ పెట్టండి, అరటికాయలు పెట్టండి, బియ్యం పిండి పెట్టండి ఈ 3 ప్లేసుల్లో. అంతేగాని తీసుకెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే ఇవి తీసుకెళ్ళి గోవు పెట్టేస్తారు. గోవు పెట్టేస్తే అలా ఫలితం రాదు. గోవు పెడితే పుణ్య ఫలితం వస్తుంది, రాదని కాదు. కానీ దానము తీసుకునే వ్యక్తి మీరు ఏ పర్పస్ మీద దానం తీసుకుని, సెటిల్మెంట్ కోసం నేను దానం ఇస్తున్నానని చెప్పాలి. మీరు చెప్పినప్పుడు అతను ఒక మంత్రం చదివి ఆ గ్రహ దోషం తొలగాలి అని చెప్పి చదివి దాన్ని జాగ్రత్తగా చేత్తో తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ పాదాల దగ్గర పెట్టేసేయండి, ఆ నవగ్రహాల దగ్గర పెట్టేసేయండి, ఆ మనకి ద్వారపాలకుల పాదాల దగ్గర పెట్టండి, గుడి లోపల గర్భగుడిలో పెట్టేసేయండి, ఆ మూలన స్తంభం దగ్గర పెట్టేసేయండి అంటారు. అలాంటి పిచ్చి పనులు పొరపాటును కూడా చేయకండి. అటువంటి వాటి వల్ల మీకు ఎటువంటి ఫలితము రాదు. తీసుకునే వాళ్ళకి కూడా అలా తీసుకుంటే తీసుకునే వాళ్ళకు కూడా దోషమే. ఎందుకంటే మోసం చేస్తున్నారు అక్కడ. దానం పద్ధతి పరంగా తీసుకోవాలి, పద్ధతి పరంగా దక్షిణ ఇవ్వాలి, పద్ధతి పరంగా దక్షిణ తీసుకోవచ్చు, పద్ధతి పరంగా గాయత్రి చేయాలి. గాయత్రి చేస్తే మీరు తీసుకున్న దానానికి శాస్త్రంలో మీకు ఒక విషయం చెప్తే నమ్మరు మీరు అసలు. గాయత్రి దేవి భాగవతంలో ఉంది ఈ విషయం. గాయత్రి చేయని వాడికి దానం ఇవ్వద్దని చెప్తుంది శాస్త్రం. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇవి ఇవ్వండి దానాలు ఇస్తూ మీ లైఫ్లో ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో వ్యాపారం మూలంగా ధనయోగాలు ఉన్నాయా, ఉద్యోగం మూలంగా ధనయోగాలు ఉన్నాయి? ఎందుకంటే ఈ వృషభం వారికి వ్యాపారము లేదా వ్యాపారం వైపు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ అయ్యాడు కాబట్టి. ఇంకోటి శనికి లాభాధిపత్యం వస్తుంది, అందుకని కొంచెం ఎక్కువ స్కోప్స్ ఉంటాయి. మీకు ఏమాత్రం బుధుడు పాడయ్యాడు మీ జాతక చక్రంలో, అప్పుడు వ్యాపారం జోలికి వెళ్ళకండి. శని ఉదాహరణ కేతుతో ఉన్నాడు, అప్పుడు వ్యాపారం జోలికి వెళ్ళొచ్చు. అదే శని రాహుతో ఉన్నాడు అనుకోండి, బిజినెస్ జోలికి వెళ్ళకూడదు, మన ఉద్యోగ సంబంధించిన వాటిలోకి వెళ్ళాలి. ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఆ దశమ స్థానంలో ఏ గ్రహం ఉంది, అదేవిధంగా 2వ స్థానంలో ఏ గ్రహం ఉంది, సర్వీస్ స్థానంలో అంటే ధనస్థానంలో ఏ గ్రహం ఉంది, సర్వీస్ స్థానంలో 6వ స్థానంలో తొల్లో ఏ గ్రహం ఉంది అనేటువంటిది పరిశీలన చేసి దానికి సంబంధించిన ఇంకొంచెం అంటే అక్కడున్న గ్రహాన్ని బట్టి కొంచెం దానం కూడా మార్చుకోవచ్చు, అలాగే మీరు చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పినటువంటిది ఏదైతే ఉందో స్టాండర్డ్ అనమాట. స్టాండర్డ్గా ఇవి చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. నేను మీకు మొదట్లో ఒక మాట నన్ను వీడియో ఎండింగ్లో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ చెప్తానని. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే సాధనలు ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఇది. ఎందుకు ఈ రూల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే మీరు కనుక కంటిన్యూ ఏదైనా చేస్తే అది అయి తీరుతుంది. కంటిన్యూ చేయకపోతే అది ఫలితం ఇవ్వదు. ఎందుకంటే అదొక చైన్, ఎనర్జీ ఆఫ్ చైన్ అంటారు. అంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జిమ్కి వెళ్తామండి, జిమ్లో డబ్బులు కడతాం. చాలామంది చేసే ఇదేంటంటే జిమ్లో డబ్బులు కడతారు, ఆవేశంగా ఫస్ట్ 10 రోజులు ఆవేశంగా వెళ్ళిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 5 రోజులు వెళ్ళడం కూడా చాలా ఎక్కువ, 3వ నెల అసలు మానేస్తారు, 6 months మనీ పే చేస్తారు. కానీ ఎవరైతే రోజు జిమ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అనుకున్నట్టుగా అతని శరీరంలో దృఢత్వం అనేటిది ఏర్పడుతుంది. కానీ ఎవరైతే కంటిన్యూ చేయరో, జిమ్కి డబ్బులు కట్టడం వల్ల వాడి యొక్క శరీరం దృఢంగా అవ్వదు, రెగ్యులర్గా వెళ్ళడం వల్ల దృఢం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, రెగ్యులర్గా చేయాలి మనం ఏదైనా. కానీ ఒక పాట పాడే సాధన కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఎనీథింగ్. అలాగే ఈ సాధనలో రూల్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. రూల్ నెంబర్ 2
మీరు నెగటివ్ అంటే ఏంటంటే మన లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అనుకూలమైన స్థితి జరిగిందేమో పాజిటివ్ అనుకుంటాం, మనకు అనుకూలంగా జరగనప్పుడు నెగిటివ్గా భావిస్తూ ఉంటాం. అనుకూలంగా జరగనటువంటి విషయాల్ని అక్కడికక్కడే మర్చిపోయే ప్రయత్నం చేయండి. దాని గురించి మీరు కనుక 1% థింక్ చేసినా కూడా మీకు దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో ఆ రోజు అలా అయిపోయింది, వాడు బాస్ అలా అన్నాడు, లేకపోతే ఇంట్లో ఇలా అన్నారు, భార్య ఇలా అన్నది, భర్త ఇలా అన్నాడు, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, లేకపోతే నా కొలిక్ ఇలా అన్నాడు, నేను ఇంత కష్టపడ్డా సరే వాడు నా చేతికి ఇచ్చింది ఇదే, ఇంత కష్టపడ్డది నాకు మొత్తం వాడు సున్నాను రాశాడు నాకు. అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు థింక్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. ఎందుకు రాదని చెప్తున్నానంటే అది కూడా జపంగా మారిపోతుంది. అది కూడా ఒక జపంలా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏది జపిస్తూ ఉంటారో మనసులో ఏది జపిస్తూ ఉంటారో అది మీకు అయి తీరుతుంది. కాబట్టి అది మర్చిపోండి. ఓన్లీ సక్సెస్. నేను చిన్నప్పుడు క్లాస్లో ఎవరూ చేయలేని విషయాన్ని నేను చేయగలిగాను. ఏదో ఒకటి ఉంటుంది, మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరూ చేయలేని విషయం మీరు చేయగలుగుతుంటారు. అలా ఎవరు చేయలేని విషయం మీరు ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. మీలో పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి, దాన్ని మాత్రం తిప్పుకుంటూ ఉండే. ఇది రూల్ నెంబర్ 2. ఇక రూల్ నెంబర్ 3 ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతసేపు మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం, మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం. ఫైన్, మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంత్ర సాధన చేయడమో, పూజ చేయడమో, లేకపోతే అమ్మవారి గురించి అర్చించడము, నామస్మరణ చేయడము తప్పు లేదు. 100% దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా మనకి ఆ యొక్క శక్తి వస్తుంది. మనం ఏదైనా సరే సాధించడానికి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం ద్వారాయే మనం దాన్ని సాధించగలుగుతున్నాం. కాకపోతే ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. విచారణ చేయండి. అమ్మంటే ఏమిటి ఆలోచించండి. అమ్మంటే ఏంటి, అమ్మంటే ఏమిటి, అమ్మంటే ఏమిటి, ఈ అమ్మవారు అంటే ఏమిటి, అసలు ఈ విశ్వం మొత్తం కనబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు. అసలు ఎలా ఉంది, అసలు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువులో దాగున్న శక్తి అమ్మవారు అని చెప్తున్నారు. ఇలా థింక్ చేయడం మొదలు పెట్టండి. పూజ చేయడం కాదు, పూజ చేయమంటున్నాను నేను, చేయొద్దని అట్లా, కానీ పూజ కంటే ఎక్కువగా థింక్ చేయండి. అమ్మవారి గురించి ఆలోచించండి. అదే అమ్మవారు నీ వర్క్ రూపంలో ఉంది, నీ ప్రయత్నం రూపంలో ఉంది, నీ ఆలోచన రూపంలో ఉంది, ప్రతి దాంట్లోనే ఉంది. నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారంటే నిద్ర రూపంలో కూడా ఉంది అమ్మవారు. అమ్మవారు లేనటువంటిది లేదు అనేటువంటిది మనకి లలితా సహస్రనామాలు కానివ్వండి, దేవీ భాగవతం కానివ్వండి, అనేకమైనటువంటి పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పడం జరిగింది. అయితే ఇది రూల్ నెంబర్ 3. అంటే మీరు ఆలోచించండి. అలా ఈ 3 గనక మీరు పాటించగలిగితే, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీకు మేజర్గా 3 చెప్తున్నాను. పాటించగలిగితే ఇందులో మీరు పాటించేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి పక్కకు ఫ్రెండ్ రూపంలోనో, ఎవడో బస్సులో జర్నీ చేస్తున్నా, ట్రైన్లో జర్నీ చేస్తున్నా, ఎవరో మీతో ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేని వాడికి అమ్మవారి గురించి అర్థం కాదు. అమ్మ అనుగ్రహం ఉన్న వ్యక్తికి అది మాత్రం అంటే అమ్మవారి గురించి అర్థమవుతుంది. లేనివాడు, అమ్మవారి అనుగ్రహం లేనివాడు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారి శక్తి చైతన్యము. నేను ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాను అంతే. దేవుడు లేడని, లేకపోతే ఈ ఎనర్జీ లేదని, అది లేదని, అది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అంత ఆలోచించేటువంటి జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చేయడం, కానీ దానికి సాధన చేయాలి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఎవడో చేదో అంటూ ఉంటాడు. మనం అనవసరంగా దాని నుంచి డైవర్ట్ అయి భగవంతుడి యొక్క శక్తిని, భగవత్ సంబంధించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం ఎక్కడో. అలాంటి పొరపాటును కూడా చేయకండి. అమ్మవారిని ఆశ్రయిద్దాం. జ్యోతిష్శాస్త్రంలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే మనం చక్కగా దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. శ్రీమాత్రే నమః.